రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో వెళ్లిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ మాట తీరులో చాలా మార్పు వచ్చింది. సినిమాల గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా బాగా కఠినంగానే ఉంటున్నాడు ఈయన. ఏదైనా చెప్పాలంటే ముక్కుసూటిగా చెప్పేస్తున్నాడు. తాజాగా హరిహర వీరమల్లు ప్రెస్ మీట్కు వచ్చిన పవన్ కళ్యాణ్ అక్కడ చాలా విషయాలు అభిమానులతో పంచుకున్నాడు. కెరీర్ మొదటి నుంచి కూడా తన సినిమాలను ప్రమోట్ చేసుకోవడంలో ఎప్పుడు వెనుకబడే ఉంటానని, ఏ రోజు కూడా తన సినిమా బాగుంటుంది చూడండి అని అభిమానులకు అడిగింది కూడా లేదు అంటున్నాడు పవన్. తనకు సినిమాలు చేయడం మాత్రమే వచ్చు, కానీ వచ్చి తన సినిమా చూడండి అని ప్రమోట్ చేసుకోవడం తెలియదు అని చెప్పుకొచ్చాడు ఈయన. అందుకే ప్రమోషన్ విషయంలో ఎప్పుడూ తాను వెనకనే ఉంటానని, ఈరోజు తను మీడియా ముందుకు వచ్చింది నిర్మాత ఏఎం రత్నం కోసం అని చెప్పాడు పవన్. ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి చాలా అవసరమని, ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా కూడా ఈ సినిమాను నిలబెట్టడానికి ఆయన తన శక్తి వంచన లేకుండా కృషి చేశాడు అంటూ చెప్పుకొచ్చాడు పవర్ స్టార్. ఈ పర్టికులర్ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టానంటే ఏఎం రత్నం గారి కోసం పెట్టాను. ఇండస్ట్రీకి వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు ఏ సినిమా కోసం ఓ ప్రెస్ మీట్ పెట్టి తన సినిమా చూడండి అని తన అభిమానులను తాను అడగలేదని, ఈ ఒక్క సినిమా విషయంలో మాత్రం ఖచ్చితంగా నిర్మాత రత్నం పడిన కష్టం ప్రేక్షకులకు చెప్పాలి అనిపించింది అంటున్నాడు ఈయన. ఇక్కడ ఎంత పెద్ద హీరో బ్యాక్గ్రౌండ్ ఉన్నా టాలెంట్ ఉంటేనే రాణిస్తారు అని చెప్పాడు పవన్. రాజకీయాలలో కులం, మతం, జాతి భేదం అన్ని చూస్తామని, కానీ ఒక సినిమా రంగంలో మాత్రమే కేవలం టాలెంట్కు పెద్దపీట వేస్తామంటున్నాడు. ఇక్కడ కేవలం క్రియేటివిటీ మాట్లాడుతుందని, నీ దగ్గర విషయం ఉంటే ప్రేక్షకులు నిన్ను ఆదరిస్తారు, లేదంటే తీసి పక్కన పెడతారు అని చెప్పాడు పవన్ కళ్యాణ్. అది ఎవరైనా కావచ్చు, చివరికి నా కొడుకైనా కూడా టాలెంట్ లేకపోతే పక్కన పెడతారు. ఇలా చెప్తూనే చిరంజీవి గారి తమ్ముడిగా నేను ఇండస్ట్రీకి వచ్చాను, కానీ ఎంతో కొంత కష్టపడ్డాను కాబట్టి సక్సెస్ అయ్యానేమో. అలాగే అది మా అన్నయ్య గారి అబ్బాయి అయినా, మేనలుడైనా ఎవరైనా కూడా ఇండస్ట్రీలో నిలబడాలి అంటే టాలెంట్ ఉండాలి. అది లేకపోతే జనం తీసి పక్కన పెట్టేస్తారు, ఒక్క నిమిషం కూడా ఆలోచించరు అంటున్నాడు పవన్ కళ్యాణ్. నువ్వు చిరంజీవి గారి తమ్ముడు కావచ్చు, చిరంజీవి గారి కొడుకు కావచ్చు, లేదంటే ఇంకొకళ్ళ అబ్బాయి కావచ్చు, మేనల్లుడు కావచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. నీకు టాలెంట్ లేకపోతే నువ్వు నిలబడలేవు, నీకు సత్తా లేకపోతే నువ్వు ఇక్కడ ఉండలేవు. మేనల్లుడు అనే టాపిక్ వచ్చింది అంటే ఖచ్చితంగా అది అల్లు అర్జున్ను ఉద్దేశించి అన్నాడు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో గేమ్ చేంజర్ ఈవెంట్కు వచ్చినప్పుడు కూడా ఇండైరెక్ట్గా బన్నీకి పంచులు వేశాడు పవన్. తన మూలాలు అసలు మర్చిపోనని, ఎక్కడి నుంచి వచ్చాను తనకు బాగా గుర్తుంది అని చెప్పాడు. అలా మూలాలు మర్చిపోయిన వాడి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు, మనం వచ్చిన దారిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని అప్పట్లో చెప్పాడు పవన్. అది ఖచ్చితంగా అల్లు అర్జున్ మీద వేసిన పంచ్ అని అందరికీ అర్థమైంది కూడా. ఎందుకంటే ఒక 5 ఏళ్ల కింద వరకు కూడా తనకు చిరంజీవి, పవన్ కళ్యాణ్ అంటే ఎంతో ఇష్టమని, వాళ్ల కారణంగానే ఈ రోజు తాను ఈ స్థాయిలో ఉన్నాను అని చెప్పిన అల్లు అర్జున్ కొన్నేళ్లుగా మాట మార్చేశాడు. ఎవరికైనా హీరోలను చూసి అభిమానులు వస్తారని, కానీ తాను మాత్రం తన అభిమానులను చూసి హీరో అయ్యాను అని చెప్తాడు బన్నీ. అంతేకాదు తన ఆర్మీ తనకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది అని చెప్తాడు. అక్కడి నుంచే మెగా, అల్లు అభిమానుల మధ్య దూరం పెరుగుతోంది. దానికి తోడు పవన్ కళ్యాణ్ కూడా అప్పుడప్పుడు బన్నీ మీద సెటైర్ల వర్షం కురిపిస్తున్నాడు. ఆ మధ్య గంధపు చెక్కలు స్మగ్లింగ్ చేసేవాడు హీరో ఎలా అవుతాడు అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. అది నిజంగా అల్లు అర్జున్ను దృష్టిలో పెట్టుకొని అన్నాడా లేదా అనేది పక్కన పెడితే, ఆ సమయంలో పుష్ప సినిమా విడుదలైంది. ఖచ్చితంగా అది వద్దన్నా కూడా బన్నీకి అప్లై అవుతుంది. ఏదేమైనా కూడా ఈ మధ్యకాలంలో పవన్ చేస్తున్న కామెంట్స్ తెలియకుండానే అల్లు అర్జున్కు గట్టిగా తగులుతున్నాయి.